కీడు సంబంధమైన కళ వచ్చిందనుకో, ఒక చెడ్డ దర్శనం నీకు వచ్చిందనుకో, ఎవరికో ఏదో జరగబోతున్నట్టు నీ ఇంటి వారికి వచ్చిందనుకో, నువ్వు వెంటనే ఏం చేయాలి తెలుసా? మోకాళ్ళు వేయాలి. మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఇది నాకు నువ్వు చూపిస్తున్నావా, శత్రువు చూపిస్తున్నాడా? దయచేసి వాడు నన్ను మోసగించుకుంటున్నట్లు ఇదిగో నా కనబడ్డ శోధన నీ ముందుకు తెస్తున్నా. యేసు నామములో అది తొలగిపోవును గాక, ఆ కీడు తొలగిపోవును గాక, అదేవి జరగకుండును గాక. సమస్తాన్ని శాసించే శాసనకర్తవు నువ్వు గనుక ఇది నీ చేతికి అప్పగించి దాని విషయమై నేను విడుదల పొందుతూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి అనాలి. అని ఇక మళ్ళీ ఇంకొకరికి చెప్పకూడదు. దాన్ని ఇద్దరు ముగ్గురికి చెప్పావంటే ప్రార్థన చేసినా సరే నువ్వు దేవునికి ఇచ్చినట్టు కాదు, నీ జేబులోనే పెట్టుకున్నట్టు. దేవునికి ఇచ్చేసావనుకో ఇంకెవరికి చెప్పాల్సిన అవసరంలా. కొంతమంది దానికోసం ప్రార్థన చేసి కూడా నాకు అట్లొచ్చింది, నాకు ఇట్టొచ్చింది అని చెబుతా ఉంటారు. అని ప్రార్థన చేసి అప్పచెప్పావుగా ఇంకట్ట కాదు, వదిలేసే దాన్ని. వదలరు, దాన్ని పదే పదే చెప్తా ఉంటారు. అప్పుడేం జరుగుతుంది తెలుసా? నిజంగానే అయింది.